హైదరాబాద్లో బోనాల పండుగ సందడి అంబరాన్నంటింది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా నగరంలోని మహంకాళి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే చార్మినారు భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు కమిటీ తరఫున కూడా కమిట్మెంట్ వల్ల మా ఆలయానికి నిరంతరం ఇలాగే మీ సేవలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీలాంటి మంచి ఆఫీసర్లు ఉండడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. మా దేవాలయం కమిటీ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మీ సేవలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఈ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం బోనాల పండగ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ పండగ విశిష్టతలను, ఈ ఆలయ ప్రత్యేకతను మనం దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా మన ఆలయ కమిటీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలని నిర్వహించుకుంటా ఉన్నాము. దానికి వివిధ విభాగాల నుండి మేమున్నామంటూ ముందుకొచ్చి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మొన్ననే మనకు గత శుక్రవారం రోజు ఆర్య సమాజ్ వారిచే 11 హోమగుండాలు పెట్టేసేసి అమ్మవారికి గాయత్రి హోమం చేయడం జరిగింది. ఇది బహుశా చరిత్రలోనే మొదటిసారి అనుకుంటా. ఇలాంటి పూజలలో వారు పార్టిసిపేట్ చేయడం, మన సాంప్రదాయాలను గౌరవించుకుంటూ వారు చేసిన ఈ కృషికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భక్తులతో మనవి, వారి ఆభరణాలు కానివ్వండి, వాళ్ళ చిన్నపిల్లలు కానివ్వండి, వారి విలువైన వస్తువులు ఏవైనా ఉన్నా జాగ్రత్తగా చూసుకోండి. భక్తులతో మనవి, ఎండోమెంట్ శాఖ వారు ఇక్కడ యూనియన్ బ్యాంక్ దగ్గర ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. మన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చాపల్ గల్లీ ప్రాంతంలో ఇటు చతిర్నాక పోయే రూట్లో మంచి శుభ్రమైన మొబైల్ టాయిలెట్స్ కూడా మన జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అవసరం ఉన్న వారు వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే మాజీ చైర్మన్లు, మా దేవాలయ కమిటీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్లు దర్శనానికి వెళ్తున్నారు. వారికి దారి ఇవ్వవలసిందిగా మా పోలీస్ ఆఫీసర్లతోటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. నిజంగా ఒకసారి మన దేవాలయ చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్న వాళ్ళు దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ వాళ్ళు
వాళ్ళు అలౌ చేయండి. 1908లో మూసీ నది వరద హైదరాబాద్ నగరం మొత్తం కొట్టుకుపోయి అక్కడ మా గీతారెడ్డి గారు, మన మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గీతారెడ్డి గారికి మాకు దేవాలయానికి చాలా అవినాభావ సంబంధం. చాలా ఒక 30 ఏళ్ల సంది గీతారెడ్డి మేడం మా దేవాలయానికి విచ్చేస్తారు. ఆమె మంత్రిగా ఉన్నప్పటి సంది, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటి సంది మేడం ఇక్కడ మన దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. వారి దేవాలయంకి వేదికపైకి రావాల్సిందిగా అన్న రాదంటున్నా. సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం. 1908లో హైదరాబాద్ నగరమంతా మూసీ నదితో మునిగిపోయి వరదలతో కొట్టుకుంటున్న సమయంలో అప్పుడు 1908లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి నిజాం ప్రభు ఆస్థానంలో రాజా కిషన్ ప్రసాద్ గారు ప్రధానమంత్రిగా చేసేవారు. రాజా కిషన్ ప్రసాద్ గారు నిజాం ప్రభువుకు చెప్పారు, లాల్ దర్వాజా ప్రాంతంలో అమ్మవారు ఉంది, ఏదైనా ఆమె కోపం వచ్చినట్టయితే ఇలాంటి విపత్తులు సంభవిస్తాయని చెప్పినప్పుడు హైందవ మత విశ్వాసాలతో ఏకీభవించిన నిజాం ప్రభు ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారికి బంగారు చాటలో పసుపు కుంకుమ ముత్యాలు సమర్పించిన మరుక్షణమే ఈ వరద ఉధృతి తగ్గి హైదరాబాద్ పరిరక్షించబడింది అన్న ప్రీతితో, అన్న నమ్మకంతో దిగ్నోకృతంగా అప్పటి సంది బోనాలు ఉత్సవాలు నిజాం ప్రభు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి సంది కూడా వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారికి వస్తూ ఉన్నారు. బోనాల రోజైతే గత 11వ తారీఖు రోజు ప్రారంభమైనటువంటి ఈ బోనాల ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిన్న యజ్ఞం, మన నవచండీ యజ్ఞంతో నవరాత్రి ఉత్సవాలు ముగిన తర్వాత ఈరోజు ఉదయం మహాభిషేకం జరిగింది. దాని తర్వాత 8 గంటల ప్రాంతంలో బోనాలు సమర్పణ కార్యక్రమం మొదలుకుంది. ఇప్పటి వరకు కూడా రాత్రి 8 గంటల వరకు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం అమ్మా లోపల పంపించి ఒకరిద్దరిని పంపించేసాను లోపలికి. రేపు పంపిండి లే పోండి పంపించండి. హరీష్ మన దేవాలయ కమిటీ ట్రెజరర్ అయినా పంపించండి. లాల్ దర్వాజా దేవాలయం కేంద్ర బిందువుగా ఉంది. ఎన్నో విషయాలకు బోనాల విషయంలో ఎన్నో విషయాలకు లాల్ దర్వాజే మూల కారణంగా ఉంది. రాష్ట్ర పండుగగా డిమాండ్ చేసింది మొట్టమొదటిసారిగా మన లాల్ దర్వాజా దేవాలయమే. ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మన బోనాల ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్ కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు
మనం ఆంధ్ర పాలకుల కింద మనం ఉన్నప్పుడు ఈ బోనాల ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్గా కావాలని రండి మరి స్టేట్ ఫెస్టివల్గా ఉండాలని లాల్ దర్వాజా దేవాలయ కమిటీ మొత్తం డిమాండ్ చేసి ఎన్నో సంవత్సరాలు ఆంధ్ర పాలకులతో పోట్లాడి మన తెలంగాణ సిద్ధించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి బంగారు బోనం తీసుకొని వచ్చి ఇక్కడ బోనాల పండుగ అయితే స్టేట్ ఫెస్టివల్ అని డిక్లేర్ చేయడం ఇక్కడే జరిగింది. అప్పటి సంధి కూడా ఎన్నో దేవాలయాలకు డబ్బు సహాయం, ఎన్నో వైభవంగా గల్లీలో బోనాలు లక్షల రూపాయల డబ్బులు చెక్కులు అందుకొని ఇక్కడ ఎవరు చందా చేయాల్సిన అవసరం లేకుండా చెక్కులు అందుకొని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఎంతో వైభవంగా బోనాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి కారణం లాల్ దర్వాజా దేవాలయం. పరోక్షంగా మనం స్టేట్ ఫెస్టివల్ అంటే అప్పుడు ఎవరికి అర్థం కాలే ఏం చేస్తారని. స్టేట్ ఫెస్టివల్ అంటే మెల్లమెల్లగా ఈ స్థాయికి బోనాలు ఉత్సవాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయాలకి ఆర్థిక సాయం రావడానికి కారణం స్టేట్ ఫెస్టివల్ చేయించింది మన లాల్ దర్వాజా దేవాలయమే. అంతేకాకుండా ఇప్పుడు చాలా గుళ్ళు బంగారు బోనాలు చేసుకున్నాయి. మొట్టమొదటిసారి బంగారు బోనం చేసింది మన లాల్ దర్వాజా దేవాలయమే. అంతేకాకుండా మన బోనాల సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో గత 11 సంవత్సరాలుగా ఢిల్లీలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇప్పుడు రాజ్పథ్ రోడ్లో చేస్తూ ఉన్నాం. రాజ్పథ్ రోడ్ అంటే ఇండియా గేట్ నుంచి మన రాష్ట్రపతి రోడ్ రాజ్పథ్ రోడ్ అంటారు. అది కేవలం 26 జనవరికి పరేడ్కి మట్టుకే మన అక్కడ పర్మిషన్ ఇస్తారు, మిగతా దేనికి పర్మిషన్. కానీ మనం ఆ రాజ్పథ్ రోడ్లో ఇండియా గేట్ నుంచి ప్రొసెషన్ తీసుకొని తెలంగాణ భవన్కి వచ్చి ఢిల్లీని ఏకం చేసిన ఢిల్లీ నగరం అంతా చాటింపించే విధంగా మనం బోనాలు నిర్వహిస్తూ ఉన్నాం ఢిల్లీలో కూడా. అది ఎందుకు చేస్తున్నామంటే ఈ సంస్కృతి సాంప్రదాయం ఇక ముందు తరాలకు చెందాలా, దేశవ్యాప్తంగా అందరికీ తెలవాలా, ప్రపంచంలో అందరికీ తేవాలన్న ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మన 18 శక్తిపీఠాలకు కూడా చేయాలన్న తలంపుతో కొన్ని అమ్మవార్లకు శ్రీశైలం కానివ్వండి, జోగులాంబ అమ్మవారికి కానివ్వండి, వారణాసిలో ఉన్నటువంటి వారాహీదేవి అమ్మవారికి కానివ్వండి, ఈ బోనాల ఉత్సవాలు అక్కడ కూడా పరిచయం చేసిన వేదిక ఈ లాల్ దర్వాజా వేదిక. ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమిటీ సభ్యులందరూ సహకారంతో అందరి ఉత్సాహంతో గత 3 నెలలుగా శ్రమించి ఈ ఉత్సవాలు ఈ రూపానికి వచ్చే విధంగా మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఎంత అద్భుతం అంటే ప్రతిరోజు పండుగే. మేం చిన్నతనంలో ఒక 25 ఇయర్స్ కింద కేవలం మన బోనాల రోజే బోనాలు అనిపిస్తుండే. అసలు మన మండే రోజు ప్రొసెషన్ రోజు ఈ విధంగా ఉంటుండే. ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయిన సంధి నవరాత్రులు సంధి లక్షలాది సంఖ్యలో మనకి బోనాలు రావడం జరుగుతూ ఉంది, అమ్మవారి భక్తులు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీడియా పాత్ర కూడా ఎంతో మరవలేని పాత్ర. ఎందుకంటే వారు మీడియా ప్రతినిధులు అన్ని టీవీల్లో లైవ్ పెట్టడం స్టార్ట్ చేసిన సంధి ఇంకా ప్రజలు రావడం స్టార్ట్ చేసినారు. వారికి కూడా మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.